కాదు, నేను తిమోతిని గైడ్ చేసిండే, తిమోతిని పెంచిండే నేను మా కూతురు. నేను ఎవరిని? లూయిస్ అమ్మమ్మని. రైట్ కదా. లూయిస్ అమ్మమ్మ లాస్ట్ 2 years బ్యాక్ వచ్చి మీకు నేను డిసిప్లిన్ ఏంటిదో నేర్పించాను కదా. నిన్న మనం ఏం నేర్చుకున్నాము? పాపులు ఎవరు అనేది మనం తెలుసుకున్నాము కదా. పాపులు ఎవరు? పాపులు ఎవరు? మనమందరం పాపులమే కదా. సో ఈరోజు పాపం అంటే ఏంటిదో తెలుసుకుందామా? నాకు అస్సలు వినిపించట్లేదు గట్టిగా కదా. మీ అందరు ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనం పాపం అంటే ఏంటిదో తెలుసుకుందాం. సరే, ఓకే. సో పాపం అంటే ఏంటిది అంటే, ఇది నా పెన్ కాదు, ఇది నాది. నేనేం దొంగతనం చెయ్యాలి? నా పెన్. మీరందరూ కూడా ఇక దొంగతనం చేస్తారు కదా. ఏ నాన్సీ, నువ్వు దొంగతనం చేసినావు, తప్పు కదా. దేవుడు నీకు ఇదే నేర్పించారా? తీసుకోండి పెన్. అట్లా పడేస్తారా? తీసుకో. ఐఎమ్ సారీ కదా. సో దొంగతనం చేయడం అనేది పాపము కదా. thou shall not steal అనేది మనకి కమాండ్మెంట్స్ లోనే ఇచ్చారు. thou shall not steal. కాబట్టి మనము దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తే మనకి పనిష్మెంట్ ఉంటుంది తెలుసా. సో ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలంటే we should not steal. ఏం చేయొద్దు? కరెక్ట్. సో మనం ఇంకొకటి చూద్దాం. ఇంకొక దాంట్లో మీలాంటి పిల్లలే ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, చెప్పు మమ్మీ. ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ కదా. అవును మమ్మీ. మరి చదువుకోవా? అరే ఏంటి మమ్మీ ఎప్పుడు చదువు అంటావు, ఒకసారి ఫోన్ చేయనియచ్చు కదా. కాదు, నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ పట్టుకున్నావు, మళ్ళీ ఎప్పుడు చదువుకుంటావు ఎగ్జామ్స్ పెట్టుకొని? అరే మమ్మీ నా ఇష్టం మమ్మీ, నేను తాత చదువుకుంటా మమ్మీ, నాకు చదువుకోకపోతే అయితే లేదు మమ్మీ, సతాయించకు మమ్మీ పో. ఇట్లనే ఎదురు మాట్లాడతారా మమ్మీ తోటి? అరే పో మమ్మీ. సిపోరా, honor thy father and mother, children obey your parents అని చెప్పేసి వాక్యంలో ఉంది. నువ్వు మీ పేరెంట్స్ కి ఒబే అవుతున్నావా? నువ్వు ఇలా ఎదురు మాట్లాడడం ఈజ్ ఒబేయింగ్ టు పేరెంట్స్. కాబట్టి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? మమ్మీకి ఒబే చేయాలి. సారీ మమ్మీ. ఓకే, సో మీరందరూ కూడా మీ పేరెంట్స్ మాట వింటున్నారా? నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఈరోజు. మీ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు చెప్పారు, మా పిల్లలు ఎవరు నా మాట వింటలేరు, నాకు ఒబే చేస్తలేరు, చెప్పింది అన్ని ఎదురు చెప్తున్నారు అని చెప్పేసి నాకు మీ పేరెంట్స్ చెప్పారు. మీరు ఇలానే చేస్తున్నారా? చిన్ను, మమ్మీ మాట వింటున్నావా నువ్వు? మమ్మీ మాట వింటలేవు కదా. వింటలేవని చెప్పింది నాకు మమ్మీ. ఓకే, సో మనకి కమాండ్మెంట్స్ లోనే ఉంది చూడండి. హానర్ దై ఫాదర్ అండ్ మదర్. వాళ్ళకి ఒబే చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సో మీరు ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్ కి ఎదురు మాట్లాడకుండా ఒబే చేస్తారా? అరే నేను అమ్మమ్మని రా, నాకు వినపడదురా, గట్టిగా చెప్పండి. చేస్తారా? ఓకే. నేను ఈరోజు ఒక మంచి అబద్ధం చెప్తున్నాను తెలుసా. ఏంటిదక్క? నేను మా మమ్మీకి అబద్ధం చెప్పాను. నేను కూడా చెప్పొచ్చా? అబద్ధం చెప్పొచ్చు. మనం ఒక సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి అబద్ధం చెప్పొచ్చు. సరే, నేనైతే ఎన్నో అబద్ధాలు చెప్తాను తెలుసా. ఇప్పుడు నుంచి నేను కూడా నేర్చుకున్నాను. సరే నాన్సీ. అబద్ధాలు చెప్పడం కరెక్టా నాన్సీ? అక్క చెప్తుంది కదా, మన సిచ్యువేషన్ నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పొచ్చు. ఓకే, సో అక్క ఏమంటుంది? ఒక సిచ్యువేషన్ నుంచి నేను తప్పించుకోవడానికి నేను అబద్ధం చెప్తా అని అంటుంది. కాబట్టి
ఇప్పుడు మనము ఒక సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటున్నాం, అంటే నువ్వు అక్కడ మీ పేరెంట్స్కి అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నావు, కానీ గాడ్ అందరినీ చూస్తూ ఉంటాడు కదా. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు దేవుడి నుంచి తప్పించుకోగలుగుతారా? మమ్మీ నుంచి డాడీ నుంచి ఒక అబద్ధం చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. మీరు అదే దేవుడి నుంచి తప్పించుకోగలుగుతారా? మీరు ఇలానే అబద్ధం చెప్తా ఉంటే మీకు గాడ్ పనిష్మెంట్ ఇస్తారు. మీరు ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోలేరు. పనిష్మెంటా? అవును, గాడ్ విల్ గివ్ యూ పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే ఎట్లుంటుంది? హెల్. పనిష్మెంట్ అంటే హెల్. అది హెల్ అంటే హెల్. ఇప్పుడు మనకి చిన్నగా ఏమైనా కాలితేనే ఎంత నొప్పి ఉంటుంది కదా, మనకి కొంచెం చేయి కాలినా మమ్మీ వాళ్ళకి చూసినా ఎంత నొప్పి ఉంటుంది మనకి. కానీ మన ఆత్మ అనేది ఒక నరక మంటలో ఉంటుంది. 24/7 మనం కాలుతూనే ఉంటాం, దానికి ఎండ్ అనేది ఉండదు. మీకు పనిష్మెంట్ కావాలా? మీరు అబద్ధం చెప్తారా? కాబట్టి అబద్ధం చెప్పొద్దంటే ఏం చేయాలి? నిజం చెప్పాలి కదా, అవునా కాదా? అబద్ధం చెప్పొద్దంటే అబద్ధం చెప్పాలి కదా. మరి ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. కరెక్ట్. సో పరిమళ, యు షుడ్ సే ట్రూత్. ఓకే. అమ్మో అంటే అబద్ధం చెప్తే నేను నరకంలోకి వెళ్ళిపోతానా? అవును, దట్స్ అ బిగ్ పనిష్మెంట్. ఓకే, అయితే నేను చెప్పాను ఇప్పటి నుండి. నేను కూడా చెప్పా. ఓకే ఓకే సరే పిల్లలు, మరి నేను ఈరోజు నీకు పాపం అంటే ఏంటో చెప్పాను కదా. నేను వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది, నేను మా ఊరికి వెళ్తున్నాను. నేను రేపు రాలేను మీ దగ్గరికి. సో నేను రేపు వెళ్తాను. రేపు నేను మీ పేరెంట్స్ అందరినీ అడుగుతా, ఇక్కడ ఉన్న టీచర్స్ని వాలంటీర్స్ని అందరినీ అడుగుతా, మీరు డిసిప్లిన్గా ఉన్నారా, అబద్ధం చెప్తున్నారా, పిల్లలుగో వాళ్ళు కొట్టుకుంటున్నారా, అట్లా కొట్టుకుంటున్నారా, సైలెంట్గా మంచి డిసిప్లిన్గా కూర్చుంటున్నారా లేదా, నేను మీ అందరు వాలంటీర్స్ టీచర్ని అడిగి చెప్తాను. మీరు నాకు ప్రామిస్ చేస్తారా డిసిప్లిన్గా కూర్చుంటా అని? ఓకే, నేను అడుగుతాను, మీ టీచర్స్ని వాలంటీర్స్ని అడుగుతాను. సో బాయ్ పిల్లలు, నేను మా ఊరికి వెళ్ళాలి. బాయ్ బాయ్. నాన్సీ, మనము ఈరోజు సైంటిస్ట్ రాలేదేంటి? సైంటిస్ట్? సైంటిస్ట్ నిన్న వచ్చిండే, నాకు కనిపించలేదు సైంటిస్ట్ ఎక్కడ ఉన్నారు. సైంటిస్ట్ అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాను నేను. అక్కడ ఉంది సైంటిస్ట్, మనం అక్కడికి వెళ్దాము. అరే నాకు ఎక్కడ ఉంది సైంటిస్ట్? అక్కడనే ఉంది కదా. అమ్మో, అక్కడ డేవిడ్ ముందు లయన్ వచ్చినప్పుడు ఇట్లనే భయపడిందా? కానీ నిన్న డేవిడ్ భయపడిందా? భయపడద్దు, భయపడకుండా ఉండాలంటే చెప్పాను కదా నిన్న, దేవుని పైన మనం ఏం పెట్టుకోవాలి? ఫేత్ పెట్టుకోవాలి. దేవుని పైన మనం ఆధారపడాలి. ఓకేనా? అట్లా భయపడద్దు. ఇంకోసారి ఏది వచ్చినా భయపడతారా? ఒకవేళ మళ్ళీ వస్తే భయపడతారా? ఓకే. మనము నిన్న ఎక్కడ ఆపేసినాం అక్క? లైక్ సైంటిస్ట్ నిన్న ఏం నేర్చుకున్నాం? డేవిడ్ కదా, డేవిడ్ ఎలా అయితే దేవుని పైన ఆధారపడ్డాడో నేర్చుకున్నాం. అవునా? నేర్చుకున్నామా లేదా? ఇవాళ ఏం నేర్చుకున్నాం మనం? సౌలు ఎదుట దావీదు ఎలా వచ్చి సౌలుని ఎదుర్కొన్నాడో నేర్చుకున్నాం. మీరు క్లాస్లో ఇవాళ ఏం నేర్చుకున్నారు? మర్చిపోయినావా? పిల్లలు మీరు కూడా మర్చిపోయారా? ఎవరి గురించి నేర్చుకున్నారు?
కదా డేవిడ్ ఇంకా సాల్ కదా. ఇగో మనం అక్కడ చూస్తాం చూడు, అదిగో సాల్ వచ్చాడు. రాజు ఎలా ఎంత ఎంత గంభీరంగా కదా, ఎంత గర్వం ఉంటే చూడు, కాళ్ళ మీద కాలేసుకుంటు కదా. గర్వం మా రాజుకి, సాల్కి చాలా గర్విష్ఠుడు కదా. సైంటిస్ట్ అక్కడ కూర్చుంది ఎవరు? అతనే సాల్ అన్నమాట, సాల్ కింగ్ అన్నమాట. మనం డేవిడ్ని స్టార్టింగ్ లో చూసుకున్నాం కదా, సమూయేలు డేవిడ్ ని అనాయింట్ చేశారు కదా, ఈయనకు బదులుగా డేవిడ్ ని అనాయింట్ చేశారు, డేవిడ్ ని అభిషేకించారు. కానీ ఎందుకు సాల్ ని వద్దనుకుంటే చూడు, ఆయనకు చాలా గర్వం, ఎప్పుడు దేవుని మాట వినేవాడు కాదు, అంత చెడ్డ దుష్ట కింగ్ అన్నమాట, దుష్ట రాజు. ఇప్పుడు కింగ్స్ ఎక్కడ, రాజులు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? రాజభవనంలో ఉంటారు, పెద్ద భవనం కదా. చిన్న చిన్న ఇళ్ళలో ఉంటారా? కాదు, పెద్ద పెద్ద భవనంలో ఉంటారు. ఓకే. నాకేమైంది? సరిగా నాకు నిద్ర పడతలేదు, ప్రశాంతత లేదు. మంత్రి, నాకేదో దురాత్మ పట్టినట్టుంది. ఈ దురాత్మను వదిలించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన రాజ్యంలో? ఒకరున్నారు రాజుగారు, జెస్సీ యొక్క కుమారుడు డేవిడ్. అతను హార్ప్ మంచిగా ప్లే చేస్తాడు. ఓకే, వెంటనే త్వరగా నువ్వు వెంటనే వెళ్ళి అతను తీసుకుంటా. ఓకే కదా. మనం స్టోరీలో నేర్చుకున్నాం, డేవిడ్కి సాల్కి, వినండి పిల్లలు, సాల్కి దేవుని ఆత్మ పోయి ఏమొస్తుంది? ఈవిల్ స్పిరిట్ కదా, దయ్యం ఆత్మ వస్తుంది. ఎందుకు దయ్యం ఆత్మ వస్తుంది? దేవునికి తగినట్టు నడుచుకున్నాడా సాల్? లేదు, దేవునికి వ్యతిరేకంగా సాల్ ఉండే కాబట్టి దయ్యం ఆత్మ వచ్చి అతన్ని పీడిస్తుంటది, అసలు మనశ్శాంతి లేకుండా ఉంటాడు. అందుకే డేవిడ్ని వాళ్ళ సర్వెంట్ అన్నమాట, ఇప్పుడు ఇందాక వచ్చాడు కదా, తన సర్వెంట్ వచ్చి డేవిడ్ని తీసుకొని వస్తా అని వెళ్ళాడు. చూద్దాం ఏమవుతుందో. రాజుగారు, ఇతనే జెస్సీ యొక్క కుమారుడు డేవిడ్. ఇతను హార్ప్ మంచిగా ప్లే చేస్తాడు. ఓకే, ఇటులా. ఓకే, మొదలుపెట్టు. సైంటిస్ట్, ఇప్పుడు దావీదు చేతిలో ఏముంది? ఏంటి పిల్లలు అది చెప్పండి. ఎందుకు? తన టాలెంట్ కదా, హార్ప్ వాయించడం తనకు పెట్టిన విద్య, తను నేర్చుకున్నాడు కదా. మనం ఫస్ట్ డే నేర్చుకున్నాం కదా, సాల్ ముందు డేవిడ్ వచ్చి ఆ సంగీతం వాయిస్తుంటే ఎంత రాజుకి నెమ్మది. లేకపోతే రాజు దాంట్లో ఏముండే? ఏ ఆత్మ ఉండే? సైతాన్ ఉందట. ఇంకా ఏ ఆత్మ? దురాత్మ కదా, సైతానే దురాత్మ. వెరీ గుడ్. ఈ సంగీతముతో నా మనసు ఉల్లాసముగా అయింది. ఓకే, ఇప్పుడు ఏమైంది? దావీదు మ్యూజిక్ ప్లే చేసిన హార్ట్తో, ఇప్పుడు అన్నలో నుండి ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. హార్ప్ తోటి మ్యూజిక్లో అంత మ్యూజిక్ టాలెంట్ కదా, ఆ టాలెంట్ తోటి మనకు ఎప్పుడైనా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా మీరు చూసుకోండి, ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు లేకపోతే టెన్షన్ ఉన్నప్పుడు మంచి స్లో మ్యూజిక్ కానీ ఏదైనా విన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ చూడండి, కంక్లూజన్లో ఏంటంటే అక్కడ సౌల్ గర్విష్ఠుడు కదా, కానీ దావీదు చాలా తగ్గింపు, నెమ్మది గలవాడు. సౌలుకి అంత గర్విష్ఠుడైన సౌలు తన గర్వంతో మొత్తం అసలు మనసు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదే సౌలుకి సంగీతంతో ఎంత నిదానంగా ఉంటాడు కదా. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, డేవిడ్కి అంత విజయం ఇచ్చిన దేవుడు అసలు గొర్రెలు కాపరి సౌల్ యొక్క కింగ్డమ్కి రావడం అంటే
ఈజీయా? నేను వెళ్ళొచ్చా పౌర్ణమికి? వెళ్ళొచ్చా నువ్వు? లేదు, అసలు మనము ఇప్పుడు సీఎంఏ మనల్ని పిలిచాడు అనుకోండి, సీఎం మనల్ని పిలిస్తే అమ్మ ఎంత హ్యాపీ. మనల్ని సీఎం ఎప్పుడైనా పిలుస్తారా? మీకు మీరంటే సీఎంకి తెలుసా? తెలీదు. మనకు సీఎం తెలుసు కానీ సీఎంకి మనం తెలుసా? లేదు. ఒకవేళ నీ సీఓ లేకపోతే ఇంకెవరినైనా పిలిచింది అనుకో ఎంత హ్యాపీ. అట్లానే డేవిడ్ ఆల్రెడీ శామ్యుయల్ తోటి కింగ్గా అనాయింట్ అయ్యాడు, అయినప్పటికీ ఆయన తగ్గించుకొని సాల్ ముందు నిలబడ్డాడు అనమాట. ఎందుకు? కేవలం దేవుని పైన ఆధారపడి దేవునితో ఉండి అంత తగ్గింపు కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా దావిద్ లాగా మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అవును, మనం కూడా ఎన్నో టాలెంట్స్ మనం నేర్చుకోవచ్చు. ఖాళీ టైం చెప్పాను కదా, ఫస్ట్ లెసన్లో ఏం చెప్పాను? ఖాళీ టైం వేస్ట్ చేయకూడదు. మనం కూడా ఏదో ఒకటి మ్యూజిక్ కానీ పాటలు నేర్చుకోవడం కానీ పాటలు పాడడం కానీ చూసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం కూడా పెద్దగా, ఇప్పుడు డేవిడ్ ఎట్లా భవనంలోకి వచ్చాడు, గొర్రెల మధ్యలో వండుకుంటూ భవనంలోకి వచ్చాడు. మనం కూడా అలా వాడబడడానికి మనం కూడా మంచి మ్యూజిక్ లేకపోతే పాటలు నేర్చుకుందామా వద్దా? నేర్చుకుందాం. నాన్సీ, మనం కూడా డేవిడ్ లాగా మ్యూజిక్ నేర్చుకుందాం, ఇన్స్ట్రుమెంట్. సరేనా? సరే అక్క. నేను రోజు ప్రాక్టీస్ చేయాలి. మరి నేను గిటార్ నేర్చుకుంటా. నేను పియానో నేర్చుకుంటా. నేను తబలా నేర్చుకుంటా. ఓకే నాన్సీ, అన్ని నేర్చుకుందాము. అయితే సైంటిస్ట్ మనం రేపు కలుస్తామా? ఇవాళ కలిసిపోయాను నేను. ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసి నాకు అంతా ఇదైపోయింది. కాసేపు అయితే ఇంకా నా కళ్ళంతా ఇదైపోతాయేమో. ఇంకా చాలు ఇవాళ. ఓకే సైంటిస్ట్, బాయ్.